వర్క్ హార్డ్, స్టే కన్సిస్టెంట్ అండ్ బీ పేషెంట్. నెంబర్ 7, ప్రాక్టీస్. ఆరాటమే కాదండి, పోరాటం కూడా ఉండాలి. విల్ యూ ప్రాక్టీస్ ఫర్ ఇంగ్లీష్ ఆర్ విల్ యూ ప్రాక్టీస్ అంటిల్ యూ లెర్న్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ కోసం ప్రాక్టీస్ చేస్తారా, ఇంగ్లీష్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తారా? వాట్స్ యువర్ ఆన్సర్? నెంబర్ 8, కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం. ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండాలి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అని ఇలా. వి కాంట్ లెర్న్ కార్ డ్రైవింగ్ సిట్టింగ్ ఇన్ ఏ పార్క్డ్ కార్. ఆగి ఉన్న కారులో కూర్చొని కార్ డ్రైవింగ్ నేర్చుకోలేం కదా. అంటే ప్రాక్టీస్ చేయకుండా టైం వేస్ట్ చేసే కన్నా రెగ్యులర్గా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నేర్చుకుంటాం. స్లో ప్రోగ్రెస్ ఈజ్ బెటర్ దాన్ నో ప్రోగ్రెస్. నెంబర్ 9, పట్టుదల. సెల్ఫ్ డిసిప్లైన్ ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ పర్సిస్టెన్స్.